వరుసగా రూమర్స్ తో వార్తలు ఉంటున్నారు నటి మృణాల్ ఠాకూర్. ధనుష్ తో ఆమె ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. తన పెళ్లి గురించి వస్తున్న రూమర్లపై నటి మృణాల్ ఠాకూర్ స్పందిస్తూ వివాహ విషయంలో తాను అస్సలు తొందరపడటం లేదని స్పష్టం చేశారు. తన జీవితంలోకి సరైన వ్యక్తి వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని, ఆ విషయాన్ని స్వయంగా తానే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటానని ఆమె చెప్పారు. టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ జోడీగా పేరొందిన సూర్య జ్యోతికల వివాహం గురించి సూర్య తండ్రి శివకుమార్ తాజాగా ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. వీరిద్దరి ప్రేమను తాను మొదట అంగీకరించలేదని, సూర్య జ్యోతికతో మాత్రమే జీవితాన్ని పంచుకుంటానని అతడు మొండి పట్టుపట్టాడు. లేదంటే జీవితాంతం ఒంటరిగా ఉంటాడని అన్నాడు. చివరకు తన నిర్ణయాన్ని మార్చుకుని వారి పెళ్లికి పచ్చజెండా ఊపానని ఆయన వెల్లడించారు. తమిళ నిర్మాణ సంస్థ తేనాండాల్ ఫిల్మ్స్ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో నటుడు ధనుష్ పై 20 కోట్ల నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. 2016లో నాన్ రుద్రన్ సినిమా కోసం అడ్వాన్స్ తీసుకున్న ధనుష్ స్క్రిప్ట్ పూర్తి చేయకుండా, షూటింగ్ కు హాజరు కాకుండా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని ఆ సంస్థ ఆరోపిస్తోంది. ఈ జాప్యం కారణంగా భారీ నష్టాలు వాటిల్లాయని పేర్కొంటూ నిర్మాణ సంస్థ నోటీసులు పంపగా ఈ వివాదం ప్రస్తుతం కోలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ కవల పిల్లల నామకరణ వేడుకను ఘనంగా నిర్వహించి బాబుకు శివరాం, పాపకు అన్వీరాదేవి అని పేర్లు పెట్టినట్లు ప్రకటించారు. చిరంజీవి గారి అసలు పేరు శివశంకర ప్రసాద్. చరణ్ పేర్ల కలయికగా కుమారుడి పేరును, దివ్యమైన స్త్రీశక్తి ప్రతిరూపంగా కుమార్తె పేరును నిర్ణయించినట్లు వారు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రానికి విశ్వనాథన్ అండ్ సన్స్ అనే ఆసక్తికరమైన టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కేవలం 5 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా చేస్తూ జులై లేదా ఆగస్టు 2026లో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. కోర్టు సినిమాతో ఆకట్టుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం బ్యాండ్ మేళం గ్లింప్స్ ను వాలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయగా అది ఆద్యంతం నవ్వును పూయిస్తోంది. లవ్ ఫెయిల్యూర్ ఎమోషన్ తో మొదలై చివర్లో హీరో తన స్నేహితుడికి తాళి కట్టే కామెడీ సీన్ ఆసక్తి రేపుతున్న ఈ చిత్రం మార్చి 13న థియేటర్లలో సందడి చేయనుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానందన్ సినీ ఆరంగేట్రంపై ఇండస్ట్రీలో మళ్లీ చర్చ మొదలవ్వగా ఈసారి బాధ్యతను టాలెంటెడ్ నటుడు అడవిశేష్ తీసుకోబోతున్నారనే వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా రైటర్స్ బ్లాక్ షార్ట్ ఫిల్మ్ కు అఖిరా సంగీతం అందించినప్పుడు శేష్ మద్దతుగా నిలిచారు. ఆ అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోంది. అఖిరా కోసం ప్రత్యేకమైన వైవిధ్యమైన కథ సిద్ధం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కేవలం కమర్షియల్ ఎంట్రీ కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేలా అఖిరాను వెండితెరకు పరిచయం చేసేందుకు మెగా ఫ్యామిలీ కూడా మొగ్గు చూపుతున్న తెలుస్తోంది. కథానాయకుడుగానే కాదు, ప్రత్యేక పాత్రలను మెరుస్తున్నారు నాగార్జున. ఇటీవల కూలీలో ప్రతినాయకుడు శ్రీమన్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ నేపథ్యంలో దురంధర్ లో నాగార్జున ఓ మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు హల్చల్ చేశాయి. బాలీవుడ్ సెన్సేషన్ దురంధర్ లో అక్షయ్ ఖన్నా పోషించిన కీలక పాత్ర కోసం తనను సంప్రదించారనే వార్తల్లో నిజం లేదని నాగార్జున స్పష్టం చేస్తూ రూమర్లకు చెక్ పెట్టారు. ఈ సినిమా అద్భుతంగా ఉందని, ముఖ్యంగా అక్షయ్ ఖన్నా నటన, దర్శకుడు ఆదిత్య దత్ పనితీరు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన ప్రశంసించారు. డబ్బనేది మనిషిని వెర్రివాడిని చేసే ఒక పెద్ద జబ్బని, కేవలం అవసరాల కోసమే దాన్ని చూడాలి తప్ప మనిషి కంటే దానికి ఎక్కువ విలువ ఇవ్వకూడదని నటుడు జగపతి బాబు హితవు పలికారు. ఒకప్పుడు స్టార్ హీరోగా ఉండి 100 కోట్ల ఆస్తులు పోగొట్టుకున్నప్పటికీ ప్రస్తుతం ఉన్నదానితో తాను ఎంతో ప్రశాంతంగా ఉన్నానని తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. ప్రశాంతమైన నిద్ర, ప్రేమగా పలకరించే మనుషులు ఉండటమే నిజమైన ఆస్తి అని చెబుతూ డబ్బు కోసం బంధాలను దూరం పెట్టుకోవద్దని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నటుడు సుబ్బరాజు తన వివాహం ఆలస్యం కావడానికి గల కారణాన్ని వివరిస్తూ కేవలం వయసు పెరిగిపోతుందనో లేదా ఇతరుల ఒత్తిడి వలన పెళ్లి చేసుకోవడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. వివాహ బంధం అనేది భాగస్వామి నుండి మనం ఏమి ఆశించాలనే దానికంటే వారికి మనం ఏమి ఇవ్వగలమనే ఆలోచనపై ఆధారపడి ఉండాలని, తన భార్యకు సర్వస్వం ఇవ్వగలనని నమ్మకం కలిగిన తర్వాతే తాను ఆ అడుగు వేశానని స్పష్టం చేశారు. దంపతుల మధ్య అంచనాలు భారీగా ఉండడం వల్లే నేటి కాలంలో విడాకులు పెరుగుతున్నాయని, వాస్తవాలను అర్థం చేసుకున్నప్పుడే బంధం బలంగా ఉంటుందని ఆయన చెప్పారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.